సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకి తెలంగాణ బైపీసీ ఎంసెట్ సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సుల గురించి మనకి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నామంటే మనకి స్పెషల్ కోటా అండ్ రెగ్యులర్ కోటా. సో కొంతమందికి ఏంటంటే స్పెషల్ కోటాలో సీట్ వచ్చేసినాయి ఆల్రెడీ, అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, బుడ్ టెక్నాలజీ కావచ్చు. సో ఇప్పుడు మనకి థర్డ్ రౌండ్ ఉన్నది. ఇప్పుడు థర్డ్ రౌండ్ అటెండ్ కావాలంటే మన సర్టిఫికేట్స్ ఎవరికైతే సీట్ వచ్చేసినాయో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేసి వేరే కాలేజ్ ఇచ్చేసిళ్ళు. మనకు ఒక స్పెషల్ కోటా కాలేజ్లో సీట్ వచ్చేసినాయి కదా, వాళ్ళు ఆ సంబంధించి అక్కడ సర్టిఫికేట్స్ ఇచ్చేసిళ్ళు, అమౌంట్ కూడా కట్టేసిళ్ళు. ఇప్పుడు థర్డ్ రౌండ్కి ఏంది, సర్టిఫికేట్స్తో వెళ్ళాలి, మళ్ళీ అమౌంట్తో కూడా వెళ్ళాలి. అక్కడ ఆడ వీళ్ళు 60,000 కట్టేసిళ్ళు, ఇక్కడ చూస్తున్నా ఫీ 40K మాత్రమే ఉంది. సో ఇట్లా స్లైడింగ్ ఎట్లా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సర్టిఫికేట్స్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సర్టిఫికేట్స్ అని మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మనకి ఎప్పుడైతే మన స్పెషల్ కూడా వచ్చేసింది ఆ కాలేజ్కి వెళ్ళి పట్టుకొచ్చుకొని మళ్ళీ ఈ థర్డ్ రౌండ్కి పోవాలన్నా లేదు. ఇది ఒక మేజర్ డౌట్. మన సెకండ్ టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో చెప్పబోయేది, కొంతమందికి అది రెగ్యులర్ కోటా కావచ్చు, లేదా స్పెషల్ కోటా కావచ్చు. మీకు కొంతమంది ఫుడ్ టెక్నాలజీలో, కొంతమంది హార్టికల్చర్లో, కొంతమంది అగ్రికల్చర్లో, కొంతమంది వెటర్నరీలో సీట్ వచ్చేసింది. ఇప్పుడు ఒక కోర్స్ నుంచి ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఏంటంటే మెజారిటీ మనకి వ్యాకెన్సీ వచ్చేసాయి, వెటర్నరీ, అగ్రికల్చర్ అయినా. సో ఫుడ్ టెక్నాలజీ హార్టికల్చర్ నుంచి అగ్రికల్చర్కైనా, లేకపోతే అగ్రికల్చర్ వెటర్నరీకైనా మనం వచ్చిన కాలేజ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ కాలేజ్కి ఎట్లా ట్రాన్స్ఫర్ కావాలి, ఆ సర్టిఫికేట్స్ అమౌంట్. ఇప్పుడు మనకి అగ్రికల్చర్ నుంచి మన అగ్రికల్చర్ ఉంది, అగ్రికల్చర్ చూస్తే మనకు అమౌంట్ ఎంత, ఫీ ఎంత చూసుకుందాం. అగ్రికల్చర్ 40K, వెటర్నరీకి వస్తే 60K. సో మళ్ళీ మన ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. ఈ ఫీ అనేది ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, మన సర్టిఫికేట్స్ కూడా ఎట్లా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేదు మనకి మేము థర్డ్ అప్లోడ్ వచ్చేసింది, వెటర్నరీ చూసుకుందాం. మనకి వెటర్నరీ వచ్చేసింది, వెటర్నరీలో మనకి రాజనగర్ కాలేజ్, కోరుట్ల కాలేజ్, మామూలు కాలేజ్ ఉంది. ఈ ఇంటర్లో స్లైడింగ్ ఎట్లా, మామూలు నుంచి మన కోరుట్లకి ఎట్లా, కోరుట్లలో ఒకవేళ మీకు కనుక కోరుట్లో సీట్ వస్తే రాజనగర్కి ఎట్లా వెళ్ళాలి, ఆ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి. సో లేదంటే మీకు అగ్రికల్చర్లో ఒక కాలేజ్ సీట్ వచ్చింది, ఎగ్జాంపుల్ వరంగల్, జగిత్యాల ఎక్కడ వచ్చింది. సో మీకు ఏంది థర్డ్ రౌండ్లో మనకి ఏంది రాజనగర్ కావాలనుకుంటున్నారు. సో ఆ సర్టిఫికేట్స్ అమౌంట్, ఈ అగ్రికల్చర్ కోర్సుల్ని ఈ ఫీ అండ్ సర్టిఫికేట్స్ అయినా ఎట్లా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు చెప్పింది కదా, వీటిలో మనం ఏంటంటే వీడియోలో ఈ టాపిక్లు అన్నింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుతుందంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం, ఓకేనా. సో ఇక మనకు ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫస్ట్ టాపిక్లో వచ్చేసి మీకు కనుక స్పెషల్ కోటాలో హార్టికల్చర్లోనా అగ్రికల్చర్లో సీట్ వస్తే ఏం చేయాలి. మీ సర్టిఫికేట్స్ అక్కడనే అమౌంట్ అక్క ఉన్నది, 60K కట్టేసిళ్ళు. మళ్ళీ మనం కాలేజ్ పోయి తెచ్చుకోవాలంటే అవసరం లేదు. మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ మనకు 13th నాడు, 14th నాడు, 15th నాడు సీట్స్ కాలేజెస్ ఉన్నాయి కదా, అదే సర్టిఫికేట్ మనకి కౌన్సిలింగ్ ఉంది కదా. మీరు ఏంటంటే డైరెక్ట్గా కౌన్సిలింగ్కి వెళ్ళిపోండి. మీరు అమౌంట్ పట్టుకెళ్ళదు, ఏం పట్టుకెళ్ళాలంటే సింపుల్గా మీకు జాయినింగ్ లెటర్ ఉంటుంది ఒకటి, జాయినింగ్ లెటర్ ఒకటి. ఎక్కడ జాయినింగ్ లెటర్ అంటే మనకు ఎక్కడైతే స్పెషల్ కోటా సంబంధించి మనకు ఒక కాలేజ్ సీట్ వచ్చేసింది కదా, దాన్ని పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ ఫీ రిసిప్ట్ ఒకటి ఉంటుంది, ఫీ రిసిప్ట్ అది పట్టుకెళ్ళాలి. మీకు ఒకవేళ సర్టిఫికేట్స్ ఇచ్చినట్టు ఒక లెటర్ ఇస్తారు కదా, మీకు సర్టిఫికేట్స్ ఇచ్చాలనేసి, అది ఉంటే దాన్ని పట్టుకెళ్ళాలి. ఈ 3 పట్టుకెళ్తే సరిపోతుంది. ఈ 3 బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ అడ్మిషన్ ఇస్తారు. మీ సర్టిఫికేట్స్ డైరెక్ట్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్కి, స్పెషల్ కోటా నుంచి రెగ్యులర్ కోటా సంబంధించి. ఫీ కూడా మీకు ఏంటంటే రిటర్న్ చేస్తారు, అదే మీకు చెక్ ఇవ్వచ్చు, లేదంటే మీకు క్యాషే పే చేయొచ్చు, ఓకేనా. ఇది మళ్ళీ డైరెక్ట్ కౌన్సిలింగ్ జరిగిపోతుంది. మీరు 13th 14th వెళ్ళినప్పుడు డైరెక్ట్ అక్కడ జరిగే పరిస్థితి ఇది, ఓకేనా. ఫీ అనేది మీకు 60 నుంచి 40, అంటే మీకు ఒకవేళ వెటర్నరీ వచ్చింది అనుకోండి, అమౌంట్ పెద్ద చేంజ్ ఉండదు, డైరెక్ట్ అంతే. లేదంటే మనకి అగ్రికల్చర్ వచ్చింది అనుకోండి, 20,000 వాళ్ళు మీకు ఇస్తారు. మీ చేతికి చెక్ ఇవ్వడం ఇట్లా చేస్తూ ఉంటారు. సర్టిఫికేట్స్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, మీరు పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ వాళ్ళే ఒక కాలేజ్ నుంచి ఒక కాలేజ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, స్పెషల్ కోటా నుంచి రెగ్యులర్ కోటా సంబంధించిన విషయం, ఓకేనా. రైట్, ఈ టాపిక్ అయిపోయింది. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇక మనకు సెకండ్ టాపిక్ వచ్చేసి ఏంటంటే మీకు ఫుడ్ టెక్నాలజీ అయినా, హార్టికల్చర్ అయినా, అగ్రికల్చర్ అయినా, వెటర్నరీ అయినా ఆల్రెడీ ఇంతకుముందే సీట్ వచ్చేసింది. ఫస్ట్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లోనో రెగ్యులర్ కోటాలో వచ్చేసింది. మీరేమనుకుంటున్నారంటే మంచి కోర్సు చూద్దాం అనుకుంటున్నారు, అర్థమైందా. మీకు ఫుడ్ టెక్నాలజీ హార్టికల్చర్లో రావాలనేసి, హార్టికల్చర్ నుంచి అగ్రికల్చర్కి రావాలనేసి, అగ్రికల్చర్ నుంచి వెటర్నరీకి పోవాలనేసి మీరు అనుకుంటున్నారు. ఆ కేసులో ఫీజ్ సర్టిఫికేట్స్ ఎట్లా అంటే సేమ్ ప్రొసీజర్, ఫీజ్ అయినా సర్టిఫికేట్స్ అయినా వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, ఓకేనా. సర్టిఫికేట్ ఇప్పుడు మీకు ఫుడ్ టెక్నాలజీ సీట్ వచ్చేసింది, సర్టిఫికేట్స్ వాళ్ళే అక్కడి నుంచి ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటారు. మీరేం పట్టుకుపోయి, మీకు ఎగ్జాంపుల్ ఫుడ్ టెక్నాలజీ హైదరాబాద్లో వచ్చింది అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ మీరు తీసుకొని పట్టుకొచ్చేసి మళ్ళీ హార్టికల్చర్ కౌన్సిలింగ్ పోవడం అవసరం లేదు.
డైరెక్ట్ సర్టిఫికేట్స్ వాళ్ళే కన్వర్ట్ చేసుకుంటారు. మీకు ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మీకు వరంగల్ సీట్ వచ్చింది అనుకోండి, వరంగల్ సీట్ వచ్చేసింది. ఇప్పుడు మీరు వెటర్నరీ చేద్దాం అనుకుంటున్నారు యూనివర్సిటీకి, అంటే మీరు అగ్రికల్చర్ యూనివర్సిటీ పోయి మీరు వరంగల్ కాలేజ్ వెళ్ళేసి సర్టిఫికేట్స్ పట్టుకొని వచ్చేసి మళ్ళీ వెటర్నరీ కౌన్సిలింగ్ పోవాలి అని అట్లేం ఉండదు. సర్టిఫికేట్స్ మీకు సీట్ వస్తే వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకేనా. సో మీరేం పట్టుకెళ్ళాలంటే మళ్ళీ సేమ్ 3 పట్టుకెళ్ళాలి. ఒకటి ఫీ రిసిప్ట్, మీకు ఇంతకుముందు ఫస్ట్ కాల్ వచ్చిన ఫీ రిసిప్ట్, సెకండ్ వచ్చేసి జాయినింగ్ లెటర్ ఒకటి ఇస్తారు. యు ఆర్ జాయిన్ ఇన్ దిస్ కాలేజ్ అని వచ్చి మీ నేమ్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీ టు ద కాలేజ్ అని వచ్చేసి సంథింగ్ కాలేజ్ రాసేసి మీ పేరు మీ అడ్మిషన్ నెంబర్ కూడా ఉంటుంది దాంట్లో. దాన్ని ఫీ రిసిప్ట్ మనం మీకు మీ దగ్గరకు వెళ్ళే సర్టిఫికేట్ సంబంధించి ఒకటి ఉంటుంది కదా, ఈ స్టూడెంట్ మనకి ఈ సర్టిఫికేట్ ఇచ్చి ఆ రిసిప్ట్ ఉంటే అది పట్టుకెళ్తే వాళ్ళు డైరెక్ట్ మీకు సీట్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటారు. ఓకేనా. ఫీ అనేది మరి ఎక్స్ట్రా అయిందనుకో మీరే కట్టాలి. ఇప్పుడు అగ్రికల్చర్ మీకు సీట్ వచ్చింది 40 ఉంటుంది, అదే వెటర్నరీ కోసం 60 ఉంటుంది, మీరే 20 మళ్ళీ కట్టాల్సి వస్తుంది. లేదు వెటర్నరీ నుంచి అగ్రికల్చర్ అనుకోండి, వాళ్ళు మీకు అమౌంట్ ఇస్తారు. సో ఈ టాపిక్ క్లియర్ అయిందా? రైట్. ఫీ చెప్పేసాం, సర్టిఫికేట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, అది కూడా చెప్పేసాం. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి థర్డ్ టాపిక్ వచ్చేసి మనకి వెటర్నరీ కూడా మీకు మామూలులో వచ్చి కోర్టుల నుంచి రాజధానికి పోవాలనుకుంటున్నాను. మీకు ఎగ్జాంపుల్ మామూలులో వచ్చింది, ఇది థర్డ్ ఫేజ్లో వచ్చేసి మీకు మన కోర్టులో వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు మీ కోర్టులో సీట్ వచ్చేసింది ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, ఇప్పుడు థర్డ్ ఫేజ్లో మీకు రాజధానికి రావాలనుకుంటున్నారు. మీకు కూడా సేమ్ ప్రొసీజర్, మీకు కూడా ఫీ అయితే సేమ్ ఉంటుంది. మీకు వెటర్నరీ కోర్స్ సంబంధించి మొత్తం ఫీ అనేది సేమ్ ఉంటుంది. ఫీ గురించి మీరు మాట్లాడవలసిన లేదు, ఇక్కడ మాట్లాడేది ఓన్లీ సర్టిఫికేట్స్ గురించి. సర్టిఫికేట్స్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, మీరు పట్టుకెళ్ళాల్సింది సేమ్. మళ్ళీ మనకి జాయినింగ్ ఆర్డర్ లెటర్ ఒకటి, నెక్స్ట్ మనకి ఫీ రెసిప్ట్, మీరు ఫీ రెసిప్ట్ మీ దగ్గర సర్టిఫికేట్ ఫామ్ ఉంటే పట్టుకెళ్ళాలి అంతే. మళ్ళీ వైస్ వర్స రాజధాని నుంచి కోర్టులోకి వెళ్ళాలి, డైరెక్ట్ రాజధాని నుంచి మామూలు ట్రాన్స్ఫరింగ్ ప్రొసీజర్ ఇంతే. ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి అగ్రికల్చర్, ఫోర్త్ టాపిక్. ఏంది మీకు ఎగ్జాంపుల్ వరంగల్లో వచ్చింది అనుకోండి, ఇక మనకు ఫోర్త్ టాపిక్ వచ్చేసి మీకు వరంగల్లో వచ్చిన మామూలు వచ్చిన అదే మా వరంగల్ జగిత్యాల అట్లా వచ్చింది, ఇక్కడ వచ్చి మీకు రాజనగర్ పోవాలనుకుంటున్నారు, లేదా రాజధాని నుంచి ఇక్కడ రావాలనుకుంటారు, ఈ సేమ్ ప్రొసీజర్. ఫీ అయితే ఎలాంటి చేంజ్ ఉండదు, సర్టిఫికేట్స్ వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మీరు పట్టుకపోవాల్సింది ఏంది జాయినింగ్ లెటర్, ఫీ రిసిప్ట్ పట్టుకెళ్తే సరిపోతుంది. ఈ పట్టుకెళ్తే వాళ్ళే డైరెక్ట్ మీకు వచ్చిన వరంగల్ లేదా మామూలు దాన్ని బట్టి మీరు డైరెక్ట్ వాళ్ళే రాజనగర్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఇది ప్రొసీజర్. ఓకేనా. దీంతో మీకు మెజారిటీ డౌట్స్ అని క్లారిఫై అని అనుకుంటున్నాను నేను. ఇంతకు మించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ చేసేయండి. ఓకేనా. కింద కామెంట్ రిప్లై ట్రై చేస్తాను. మనకు సబ్స్క్రైబర్స్లో కొంతమంది చాలామంది మనకి చూపిస్తారు. సో మనకి కామెంట్స్ చాలా వచ్చినాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే గాయత్రి వర్స్ అని చెప్పేసి ఇట్లా చాలామంది మనకి ఇట్లా కామెంట్ చేస్తున్నారు. వీళ్ళందరి కోసం మనం రిప్లై చేసాం అనమాట. అదే విషయం. సో మ్యాక్సిమం డౌట్స్ క్లియర్ అయిపోయాను అనుకుంటున్నా. సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.